డబ్బులు పెట్టాం, ఎంత డబ్బులు వస్తుంది, వీటన్నిటికంటే కూడా విసిగిపోయాం. 1953 నుంచి ఈ రోజు దాకా ఒకళ్ళేమో అటు బొమ్మన్నారు, ఇంకొకళ్ళు ఇటు బొమ్మ లేదు, మళ్ళీ ఇటు బొమ్మ అన్నారు. ఎవరి త్యాగాల మీద అయితే అందరికీ భాషా ప్రయుక్త రాష్ట్రాలు వచ్చినాయో, భాషా ప్రయుక్తతో నాందికి పలికిన ఆంధ్రప్రదేశ్కి ఈరోజు ఇంకా మనం కొట్టుమిట్లాడుతూ ఉన్నాం. ఇంకా సెంట్రల్ దగ్గరికి వెళ్ళి దేహాన్ని అడగాల్సి వస్తుంది. మాకు ఇవి ఇవ్వండి, మాకు ఆఫీసులు ఇవ్వండి, లేదా ఇందాక మీరు చెప్పిన ఆ షెడ్యూల్స్ రావాల్సిన ఆఫీసులు కానీ ఇంకా రావాల్సిన ఏమి రాలేదు. ఇంకా అడగాలంటే మన గొంతు చాలా బలంగా ఉన్నాం. సబ్ రీజనలిజం అనే యాటిట్యూడ్ తీసేయాలి మన దగ్గర. మీరు ఉత్తరాంధ్ర, మీరు రాయలసీమ, ఏంటి రాయలసీమ, ఏంటి ఉత్తరాంధ్ర, ఏంటి గోదావరి జిల్లాలో అన్ని కలిపి ఆంధ్ర కాదా? అందరూ మాట్లాడి తెలుగు వాళ్ళం కాదా? అసలు తెలుగు జాతి ఐక్యతగా మనం మాట్లాడుకున్న మైండ్ సెట్ నుంచి నిజంగా బాధ ఏంటంటే మన ఆంధ్ర కన్ఫైన్ అవ్వాల్సి వచ్చింది. ఫైన్, భావంలో తెలుగు జాతి ఉంది కానీ గుండెల్లో ఓకే, మన రియాలిటీ ఇస్ ఆంధ్ర. ఓకే, లెట్ us యాక్సెప్ట్ ఆంధ్ర. మళ్ళీ దీంట్లో కూడా ఇందాక మీరు చెప్తున్నారు, లోకేష్ గారు చెప్తామంటే మీ ఉత్తరాంధ్రకి అవసరం లేదా అంటే, ఇంకా మనలో కూడా మనకి సబ్ రీజన్స్ పెట్టుకుంటే ఈ రాష్ట్రానికి ఎవడు రక్షించలేడు. మన ఇంతమంది ఉండి మీరందరూ చదువుకున్న వాళ్ళు, అద్భుతమైన ఏమంటారు అనుభవం ఉన్నవాళ్ళు, మీరు కూడా మీరు కూర్చోబెట్టి దీన్ని బలంగా ప్రజల దగ్గర తీసుకెళ్ళిపోయి ఇదంతా మంది ఒకటే నేల, ఒకటే రాష్ట్రం, ఒకటే భాష, ఒకటే జాతి అని మనం బలంగా బల్లగుద్ది చెప్పకపోతే గెలుపు ఎక్కడ ఉంటుందంటే మన బలహీనత వాళ్ళ గెలుపు. అది గుర్తుపెట్టు.